గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈ రోజు మనం ఈ యాక్టివిటీ సిరీస్ లో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ 15th టాపిక్ పైప్స్ అండ్ సిస్టమ్స్ డిస్కస్ చేద్దాం. వెరీ ఇంపార్టెంట్ టాపిక్. నిన్నటి వీడియోలో టైమ్ అండ్ వర్క్ అనే టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. ఈ రోజు వీడియోలో పైప్స్ అండ్ సిస్టమ్స్ CISTERNS. సిస్టమ్ అంటే ఏ ప్లేస్ వేర్ వీ కెన్ స్టోర్ ద వాటర్. ఏ ప్లేస్ వేర్ వీ కెన్ స్టోర్ ద వాటర్. సో టుడే టాపిక్ pipes and cisterns. So time and work, pipes and cisterns both are same topics. In time and work, men will work. In pipes and cisterns, pipes will work. That is one difference. In time and work, men will work. In pipes and cisterns, pipes will work. అంటే టైమ్ అండ్ వర్క్ లో మనుషులు పనిచేస్తారు, పైప్స్ అండ్ సిస్టమ్స్ లో పైపులు పనిచేస్తాయి. టైమ్ అండ్ వర్క్ పైప్స్ రెండు సేమ్. ఫర్ ఎగ్జాంపుల్, ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ X days, హిస్ 1 day వర్క్ ఈస్ 1/X. అలానే ఏ పైప్ కెన్ ఫిల్ ఎ ట్యాంక్ ఇన్ X hours, 1 hour లో 1/X. Another pipe can fill the tank in Y hours, 1 hour 1/Y. Okay, together 1/X plus 1/Y. So same. So time and work, pipes and system both are same topics. In time and work, men will work. In pipes and system, pipes will work. ఇక్కడ టైమ్ అండ్ వర్క్ మనం చెప్పిన షార్ట్ కట్ ఏంటిది? యూనిట్స్ మెథడ్ ఆర్ LCM మెథడ్. అంటే 3 స్టెప్స్ గుర్తుపెట్టుకోమని చెప్పి ఏంటిది? ఫస్ట్ స్టెప్ ఇచ్చిన నెంబర్స్ ఎల్సిఎం చేయాలి. అది ఏ క్వశ్చన్ అయినా సరే బ్లైండ్ కి ఎల్సిఎం చేయాలి. సెకండ్ స్టెప్ కెపాసిటీ కనుక్కోవాలి. ఓకేనా? థర్డ్ స్టెప్ మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? ఫస్ట్ స్టెప్ ఎల్సిఎం, సెకండ్ స్టెప్ కెపాసిటీ, థర్డ్ ఆన్సర్ వచ్చేస్తుంది. అలానే పైప్స్ అండ్ సిస్టమ్ లో మనకు షార్ట్ కట్ ఉంటుంది. సేమ్ యూనిట్స్ మెథడ్ ఆర్ LCM మెథడ్. టైమ్ వర్క్ లో ఎల్సిఎం ఏమంటారు? నెంబర్ ఆఫ్ యూనిట్స్ అంటారు. టైమ్ అండ్ వర్క్ లో ఎల్సిఎం నెంబర్ ఆఫ్ యూనిట్స్ అంటారు. పైప్స్ అండ్ సిస్టమ్స్ లో ఎల్సిఎం ఏమంటారు అంటే నెంబర్ ఆఫ్ లీటర్స్ అంటారు. ఓకేనా? సో అక్కడేమో యూనిట్స్ వర్క్ కాబట్టి, ఇక్కడేమో వాటర్ కాబట్టి లీటర్స్. అంత సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక శాంపిల్ క్వశ్చన్ చూద్దాం. 2 pipes A and B can fill a tank in 36 hours and 45 hours respectively. 2 pipes A and B can fill a tank in 36 hours and 45 hours respectively. If both the pipes are open simultaneously, how much time they will take to fill the tank? If both the pipes are open simultaneously, how much time they will take to fill the tank? For example, A 36 hours కాబట్టి 1 hour కి ఎంత? 1/36. B 45 hours కాబట్టి 1 hour కి ఎంత? 1/45. సో 36 కి 45 కి ఎల్సిఎం ఎంత? 180. 36 తో 5 టైమ్స్, 45 తో 4 టైమ్స్, మొత్తం ఎంత? 9/180. సో 1/20. ఆన్సర్ 20. సింపుల్. సేమ్ అక్కడ లాగానే ఇక్కడ లాగా 1/X plus 1/Y. అయితే మనం చెప్పే షార్ట్ కట్ ఏంటిది? యూనిట్స్ మెథడ్ ఆర్ LCM మెథడ్. ఓకేనా? సో అక్కడెక్కడ సేమ్. అక్కడేమో టైమ్ అండ్ వర్క్ లో ఏమో నెంబర్ ఆఫ్ యూనిట్స్ అంటారు, ఇక్కడేమో నెంబర్ ఆఫ్ లీటర్స్ అంటారు. ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి? బ్లైండ్ గా ఇచ్చిన నెంబర్స్ ఎల్సిఎం చేయాలి. ఓకేనా? ఇక్కడ ఏం నెంబర్స్ ఉన్నాయి? 36 and 45. సో LCM ఆఫ్ 36, 45 ఎంత? LCM ఆఫ్ 36, 45 180. అంటే ఆ మొత్తం ట్యాంక్ లో 180 లీటర్స్ పడతాయి. ఆ ట్యాంక్ మొత్తం కెపాసిటీ ఎంత? 180 లీటర్స్. ఓకేనా? సో ఆ 180 ఎలా వచ్చింది? ఎల్సిఎం చేస్తే. అంటే ఫస్ట్ స్టెప్ ఏంటిది? బ్లైండ్ గా ఎల్సిఎం చేయాలి. సో 36 కి 45 కి ఎల్సిఎం ఎంత? 180. అంటే ఆ మొత్తం ట్యాంక్ కెపాసిటీ 180 లీటర్స్. అంటే ఆ ట్యాంక్ లో మొత్తం 180 లీటర్స్ పడతాయి. సెకండ్ స్టెప్, ఒక్కొక్క పైప్ కెపాసిటీ కనుక్కోవాలి. ఎలా వస్తుంది? ఏకి ఆ 180 లీటర్స్ ఫిల్ చేయడానికి 36 అవర్స్ పట్టింది. అంటే పర్ అవర్ కి 5 లీటర్స్. అంటే 5 లీటర్స్ పర్ అవర్. అది కెపాసిటీ. 1 గంటకి 5 లీటర్స్ ఫిల్ చేస్తుంది. బికి అదే 180 ఫిల్ చేయడానికి 45 అవర్స్ పట్టింది. అంటే పర్ అవర్ కి 4 లీటర్స్. సో బి కెపాసిటీ ఎంత? 4 లీటర్స్ పర్ అవర్. సో ఏమో గంటకి 5 లీటర్స్, బి ఏమో గంటకి 4 లీటర్స్. ఇద్దరు కలిసి గంటకి 5 + 4 9. మొత్తం ట్యాంక్ కెపాసిటీ ఎంత? 180. 180/9 ఎంత? 20. సేమ్. మీరు అడగవచ్చు, సార్ 1/X plus 1/Y ఈజీగా ఉంది కదంటే ఎస్. బట్ ఎగ్జామ్ అడిగే క్వశ్చన్స్ కి ఇలాంటి షార్ట్ కట్ ఇంపార్టెంట్. ఏంటి? 3 స్టెప్. ఫస్ట్ స్టెప్ ఇచ్చిన నెంబర్స్ ఎల్సిఎం చేయాలి. సో 36 కి 45 కి ఎల్సిఎం ఎంత? 180. అంటే మొత్తం ట్యాంక్ కెపాసిటీ ఎంత? 180 లీటర్స్. ఓకేనా? ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సెకండ్ స్టెప్ ఏంటిది? ఒక్కొక్క పర్సన్ కెపాసిటీ కనుక్కోవాలి. సో ఏకి ఆ 180 ఫిల్లింగ్ 36 అవర్స్ పెట్టింది. అంటే పర్ అవర్ 5 లీటర్స్. ఏ కెపాసిటీ ఎంత? 5 లీటర్స్ పర్ అవర్. బికి
అదే 180 లీటర్స్ 45 అవర్స్ పట్టింది, పర్ అవర్ 4 లీటర్స్. సో ఏ కెపాసిటీ 5 లీటర్స్ పర్ అవర్, బి కెపాసిటీ 4 లీటర్స్ పర్ అవర్. ఇద్దరు కలిసి గంటకి 5 + 4 9. ఒక గంటకు 9 లీటర్స్ ఫిల్ చేస్తే 180/9 ఎంత? 20. సో 3 స్టెప్స్. ఫస్ట్ స్టెప్ ఫైండ్ అవుట్ ది ఎల్సిఎం, సెకండ్ స్టెప్ ఫైండ్ అవుట్ ది కెపాసిటీ, థర్డ్ ఆన్సర్. ఇది పైప్స్ అండ్ సిస్టమ్స్ లో షార్ట్ కట్. టైమ్ అండ్ వర్క్, పైప్స్ అండ్ సిస్టమ్స్ బోత్ ఆర్ సేమ్. సిస్టమ్ అంటే ఏం చెప్పాను? ఏ ప్లేస్ వేర్ వీ కెన్ స్టోర్ ద వాటర్. ఒక ప్లేస్ మనం ఎక్కడ వాటర్ స్టోర్ చేస్తాము. సో టైమ్ అండ్ వర్క్ లో ఏమో మనుషులు పనిచేస్తారు, పైప్స్ అండ్ సిస్టమ్స్ లో ఏమో పైపులు పనిచేస్తాయి. టైమ్ అండ్ వర్క్ లో మనం చెప్పే షార్ట్ కట్ నేమ్ యూనిట్స్ మెథడ్ ఆర్ ఎల్సిఎం మెథడ్. ఇక్కడ కూడా సేమ్. కాకపోతే టైమ్ అండ్ వర్క్ లో ఎల్సిఎం ఏమంటారు? నెంబర్ ఆఫ్ లీటర్స్ యూనిట్స్ అంటారు. ఇక్కడేమో నెంబర్ ఆఫ్ లీటర్స్ అని, ఎందుకు? వాటర్ కాబట్టి. ఓకేనా? అనదర్ క్వశ్చన్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. 2 pipes A and B can fill a tank in 12 minutes and 8 minutes respectively. 2 pipes A and B can fill a tank in 12 minutes and 8 minutes respectively. If both the pipes are open for 2 minutes, if both the pipes are open for 2 minutes, now A is closed. If both the pipes are open for 2 minutes, now A is closed. How much time B alone take? How much time B alone take to fill the remaining tank? Once again, 2 pipes A and B can fill a tank in 12 minutes and 8 minutes respectively. If both the pipes are open for 2 minutes, now A is closed. How much time B alone take to fill the remaining tank? అంటే ఏకి ఒక పైప్ ని ఫిల్ చేయడానికి 12 minutes పడుతుంది ఒక ట్యాంక్ ని, బికి అదే ట్యాంక్ ని ఫిల్ చేయడానికి 8 minutes పట్టింది. రెండింటిని ఒకేసారి ఓపెన్ చేసి పెట్టినాం 2 నిమిషాల పాటు. తర్వాత ఏని క్లోజ్ చేసినాం. సో బికి మిగతా పైప్ ట్యాంక్ ని ఫిల్ చేయడానికి ఎంత టైం పడుతుంది? ఇది క్వశ్చన్. ఓకేనా? సో 2 pipes A and B can fill a tank in 12 minutes and 8 minutes respectively. If both the pipes are open for 2 minutes, now A is closed. How much time B alone take to fill the remaining tank? సో క్వశ్చన్ ఏదైనా సరలేదు. మనం ఎగ్జామ్ లో కూర్చున్నాం, అది టీసీఎస్ కానివ్వండి, ఇన్ఫోసిస్ కానివ్వండి, విప్రో కానివ్వండి, హెచ్సిఎల్ కానివ్వండి, యాక్సెంచర్ కానివ్వండి, క్యాప్జెమిని కానివ్వండి, కాగ్నిజెంట్. అంటే ఎగ్జామ్ ఏదైనా సరే క్వశ్చన్ అడిగిన అనుకోండి, ఇదే టాపిక్ పైప్స్ అండ్ సిస్టమ్స్. ఫస్ట్ ఏం చేయాలి? బ్లైండ్ గా ఎల్సిఎం ఇచ్చిన నెంబర్స్ కి ఎల్సిఎం చేయండి. ఏమన్నా ఇక్కడ నెంబర్స్ 12, 18. సో 12, 18 ఎల్సిఎం ఎంత? 36. అంటే ఆ మొత్తం ట్యాంక్ లో 36 లీటర్స్ పడతాయి. ఫస్ట్ స్టెప్ ఎల్సిఎం అయిపోయింది. ఓకేనా? అది ఏ క్వశ్చన్ అయినా సరే ఫస్ట్ స్టెప్ బ్లైండ్ గా ఎల్సిఎం చేయాలి. సెకండ్ స్టెప్ కెపాసిటీ కనుక్కోవాలి. ఏకి ఈ 36 12 minutes పట్టింది. పర్ మినిట్ ఎంత? 3 liters పర్ మినిట్. బికి ఇదే 36 పిల్లడానికి 8 minutes పట్టింది. నిమిషానికి 2 liters పర్ మినిట్. ఓకేనా? సో ఏ కెపాసిటీ ఎంత? 3 liters పర్ మినిట్. బి కెపాసిటీ ఎంత? 2 liters పర్ మినిట్. రెండు పైప్స్ ఎన్ని నిమిషాలు ఓపెన్ చేసి పెట్టినా 2 minutes. బోత్ ద పైప్స్ ఓపెన్ ఫర్ 2 minutes. ఇదేమో 3, ఇదేమో 2. సో టోటల్ 5 liters పర్ మినిట్. సో ఎన్ని నిమిషాలు ఓపెన్ చేసి పెట్టినాం? 2 minutes. 5 into 2 ఎంత? 10. సో 36 liters లో 10 liters అయిపోయినాయి. ఇంకెన్ని లీటర్స్ ఉంటాయి? 26. ఇప్పుడు ఏని క్లోజ్ చేసినామంట. మరి ఎవరిని ఓపెన్ చేసి పెట్టినాం? బి ఒక నిమిషానికి ఎంత? 2 liters. 26/2 ఎంత? 13. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఫార్ములా సప్లై ఏం లేదు. సో 3 స్టెప్స్ చేసిన. ఏంటిది? ఫస్ట్ స్టెప్ ఈ ఎగ్జామ్ లో కూర్చొని 3 స్టెప్స్ మీకు గుర్తుండాలి. ఏంటిది? ఎల్సిఎం చేయాలి ఫస్ట్ ఇచ్చిన నెంబర్స్ కి. ఏంటి ఆ నెంబర్స్? 12 and 18. సో 12 కి 18 కి ఎల్సిఎం ఎంత? 36. అంటే ఆ మొత్తం ట్యాంక్ కెపాసిటీ 36 liters. ఒక స్టెప్ అయిపోయింది. సెకండ్ స్టెప్ ఒక్కొక్క పైప్ కెపాసిటీ కనుక్కోవాలి. ఏకి 36 పిల్లలకి 12 minutes పట్టింది. పర్ మినిట్ 3 liters. బికి 36 పిల్లలకి 8 minutes పట్టింది. పర్ మినిట్ 2 liters. రెండింటిని ఒకేసారి ఓపెన్ చేసి పెట్టినాం 5 liters. ఒక నిమిషానికి 5 liters అంటే 2 minutes కి ఎంత? 10. 36 లో 10 పోతే 26. ఈ 26 ఎవరు ఫిల్ చేస్తారు? బి ఒక నిమిషానికి 2 liters అయితే 26/2 13. 3 స్టెప్స్. ఎల్సిఎం, కెపాసిటీ, ఆన్సర్. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏంటిది? ఆఫ్టర్ 13 minutes B pipe can fill the remaining tank. Okay. సో టైమ్ అండ్ వర్క్, పైప్స్ ఇన్ బోత్ ఆర్ సేమ్ టాపిక్స్. ఇన్ టైమ్ అండ్ వర్క్ లో మనుషులు పనిచేస్తారు, పైప్స్ ఇన్ సిస్టమ్స్ లో పైపులు పనిచేస్తాయి. ఇది 15th టాపిక్. అంటే మనం ఫస్ట్ వీడియోలో చెప్పినట్టు మొత్తం 30 టాపిక్స్ ఉంటాయి.
అందులో హాఫ్ ఆఫ్ ద సిలబస్ నేను కంప్లీట్ చేశాను. ఇది ఇంట్రడక్షన్ మాత్రమే. మీకు ఫుల్ ఫ్లెడ్జ్ కోర్స్ కావాలంటే మేము ఆన్లైన్ లో ట్రైనింగ్ ఇస్తాం. డైలీ 1 hour ఉంటుంది ట్రైనింగ్ ప్రోగ్రామ్. గూగుల్ లింక్ పంపిస్తాం. 30 days లో సిలబస్ కంప్లీట్ చేస్తాం. ఆ సిలబస్ అయిపోయిన తర్వాత మీ కాలేజ్కి ఏదైనా కంపెనీ వచ్చినారంటే దానికి కూడా ఫ్రీ ట్రైనింగ్ ఇస్తాం. ఈ 30 days ఫీ ఉంటుంది, తర్వాత ఫ్రీ ట్రైనింగ్ ఇస్తాం. మీ జూనియర్స్ ఉన్నా మీ సబ్ జూనియర్స్ ఇన్ఫార్మ్ చేయండి. మేము చెప్పే లాజిక్స్ మెయిన్ ఇంపార్టెంట్. మీరు ఈ 15 topics అబ్జర్వ్ చేసినప్పుడు ఇప్పుడు నేను అర్థమెటిక్ రీజనింగ్ కలిపి 15 topics చెప్పాను. వన్స్ అగైన్ రివిజన్ చేస్తే ఫస్ట్ వీడియోలో ఇంట్రడక్షన్ చెప్పాను. తర్వాత రీజనింగ్ వస్తే డైరెక్షన్స్, కోడింగ్ అండ్ డికోడింగ్, లెటర్ సిరీస్, నెంబర్ సిరీస్, వెన్ డయాగ్రామ్స్, సీటింగ్ అరేంజ్మెంట్స్ 6 topics నేను రీజనింగ్ లో కవర్ చేశాను అవుట్ ఆఫ్ 10. అర్థమెటిక్ వస్తే పర్సెంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ వర్క్, పైప్స్ అండ్ సిస్టమ్స్, ఏజెస్, యావరేజెస్, రేషియో అండ్ ప్రపోర్షన్, పార్ట్నర్షిప్, నెంబర్ సిస్టమ్. అంటే రీజనింగ్ లో 6 topics, అర్థమెటిక్ లో 9 topics. మొత్తం ఇప్పుడు నేను ఈ సిరీస్ లో 15 topics అయిపోయినాయి. అంటే హాఫ్ ఆఫ్ ద సిలబస్ నేను వీడియోస్ పోస్ట్ చేశాను. ఈ 15 topics మీరు ప్రాక్టీస్ చేయగలిగితే హాఫ్ సిలబస్ అయిపోయినట్టే. ఓకేనా? సో ఇలా డైలీ మేము యాప్టిట్యూడ్ కి షార్ట్ కట్స్ పెడతాం. నాట్ ఓన్లీ యాప్టిట్యూడ్ కి, ఒక వ్యక్తికి ప్లేస్మెంట్స్ కి సంబంధించిన ఏది కావాలన్నా సరే అన్ని వీడియోస్ పోస్ట్ చేస్తాం. అంటే రిటన్ టెస్ట్ కావచ్చు, జీడీ కావచ్చు, జామ్ కావచ్చు, ఇంట్రో స్కిల్స్ కమింగ్ వీడియోస్ లో. ఓకేనా? సో మొత్తం ఒక వ్యక్తికి ప్లేస్మెంట్ ప్రిపరేషన్ కి ఏమైతే స్కిల్స్ కావాలో అన్ని అప్లోడ్ చేస్తుంటాం వీడియోస్ లో. సో కాబట్టి మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొక టాపిక్స్ అవుతాం. సో ఇప్పుడు 15 topics అయిపోయినాయి. ఓకేనా? థ్యాంక్ యూ. Like, share and subscribe. Hit the bell icon for more updates.